హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. ఈరోజు మీకు గూగుల్ క్రోమ్లో డిలీట్ చేసిన హిస్టరీని ఎలా చూడాలో చూపిస్తాను. సో పదండి చూద్దాం. సో దానికోసం మీకు ఎటువంటి యాప్ అవసరం లేదు, ఎటువంటి ఎక్స్టర్నల్ ఫైల్ కూడా అవసరం లేదు. సో దానికోసం జస్ట్ మీకు నెట్ ఉంటే చాలు, ఇంటర్నెట్. సో ఇప్పుడు అది అందరికీ ఉంటుంది, ఎందుకంటే జియో ఉంది కాబట్టి. సో కమింగ్ టు ద మ్యాటర్, సో ఫస్ట్ మీరు google.comకి వెళ్ళండి. సో google.comకి వెళ్ళిన తర్వాత సర్చ్లో మై యాక్టివిటీ అని ఎంటర్ చేయండి. సర్చ్లో మై యాక్టివిటీ అని ఎంటర్ చేయగానే మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, వెల్కమ్ టు మై యాక్టివిటీ అని ఉంది చూసారా, దీని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో ఇందులో ఏంటంటే మీరు డిలీట్ చేసిన హిస్టరీ కూడా క్రోమ్ అనేది ఇలాగ మై యాక్టివిటీ.google.comలోనే సేవ్ చేసుకుంటుంది. సో ఇలాగా వేరే వాళ్ళు ఎవరైనా హిస్టరీ కనుక డిలీట్ చేసినట్లయితే వాళ్ళ మొబైల్లో, సో అందరికీ ఈ ట్రిక్ అనేది తెలియదు కాబట్టి, సో మీరు కూడా మై యాక్టివిటీ.google.comలోకి వెళ్ళి వాళ్ళ మొబైల్లో వాళ్ళు ఏమేమి సెర్చ్ చేశారో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. కేవలం క్రోమ్ అనే కాదు, యూట్యూబ్లో మీరు ఏమేమి హిస్టరీ డిలీట్ చేశారో కూడా ఇందులో కనపడుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు డిలీట్ చేసిన హిస్టరీని కూడా ఈజీగా చూడొచ్చు. సో మీరు ఒకవేళ మీ హిస్టరీ కనుక ఇందులో కనపడద్దు అయితే మీకు ఇక్కడ క్లియర్ బ్రౌజింగ్ హిస్టరీ అని ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడవచ్చు, డిలీట్ యాక్టివిటీ బై అని ఉంది చూసారా, దాని మీద ట్యాప్ చేస్తే మీ యాక్టివిటీ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు మై యాక్టివిటీ.google.comలో మీ హిస్టరీని డిలీట్ చేసుకోవచ్చు. కానీ చాలామందికి ఈ ట్రిక్ అనేది తెలియదు కాబట్టి వాళ్ళ హిస్టరీ కనుక గూగుల్ క్రోమ్ డిలీట్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా అక్కడ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అంతేకాకుండా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.